ఆ సంచి తీసుకోపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? షాప్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నేను ఏమేం పనులు చేస్తాం, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అండ్ కస్టమర్స్ ఎలా మాట్లాడతారు, దానికి తగ్గట్టు మేము ఎలా మాట్లాడతాం, ఇంకేమేం పనులు ఎక్స్ట్రాగా చేస్తూ ఉంటాం అనేది షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ టమోటాలు 3 కేజీలు వచ్చి 50 రూపాయలు అని చెప్పి బండి వచ్చింది. సరే ఎలాగో బండి వచ్చింది కదా, ఇంట్లో టమోటాలు లేవు అని చెప్పి తీసుకున్నాము. ఇవే కాదు ఫ్రూట్స్ ఇంకేం వచ్చినా కూడా మనకి ఏమన్నా లేవు ఇంట్లో అంటే ఒకేసారి తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మేము ఎక్కువ సమయం షాపింగ్కి వెళ్ళడానికి వాటన్నిటికీ టైం ఉండదు కాబట్టి ఇక్కడ రోడ్లలో వచ్చినవి లేదా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ తీసేసుకుంటూ ఉంటాము. ఆ టమోటా బండి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు ఇలాగే చూస్తున్నారన్నమాట, ఎందుకు వీళ్ళు వీడియో తీస్తున్నారు అని చెప్పి. నేను ఇంకా స్టాప్ చేసేసాను. నేను మా హస్బెండ్ వచ్చి కరెంట్ బిల్ కట్టాలి, చాలా లేట్ అయిపోయింది అని చెప్పి కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళున్నారు. కట్టి వచ్చేటప్పుడు రోడ్లో దొరికింది అని చెప్పి ఈ 10 పైసా తీసుకొని వచ్చారు. అసలు 10 రూపాయలు పైసా, అసలు దాన్ని ఎలా అంటారో కూడా నాకు తెలీదు. ఇది నేను అసలు చూడనే లేదు. ఇది చూసిన తర్వాత చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా హస్బెండ్ నేనైతే చాలా డిస్కస్ చేసాము. ఇక నా చిన్నప్పుడు నేను ఎక్కడి నుంచి నాకు గుర్తున్నాయి, ఎన్ని పైసల నుంచి గుర్తుంది, అవన్నీ డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. చాలా అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి మెమోరీస్ అన్నీ. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఒక చిన్న షార్ట్గా చెప్పేస్తాను. నేనైతే చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు పావల దగ్గర నుంచి గుర్తుంది. మీకు ఎవరికి ఏ రూపాయి నుంచి అంటే ₹1 పైసాల నుంచి ఎక్కడి నుంచి గుర్తుంది అనేది మీరు చెప్పేయండి. అంటే మనకు పలానా టైంలో జ్ఞాపకం ఉంది అని చెప్తాం కదా, నాకు పావల ఉన్నప్పుడు బాగా గుర్తుంది. నేను కొనుక్కోవడం కానీ అంగడికి తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, అలా నాకు గుర్తుంది. మా హస్బెండ్ అయితే ఇక 25 పైసలా 5 పైసల నుంచి గుర్తుందంట. అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. 5 పైసలు ఎలా ఉంటుంది, 25 పైసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉండదు. పావలానా 20 పైసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక రెండు మంచాలు మనకి పెయింట్ కొట్టి నవార్ అల్లించమని చెప్పారు. వైర్ కాకుండా నవార్ అల్లించమన్నారు. ఇంతకు ముందు అయితే మేము నవార్తో అల్లేవాళ్ళం కాదు, ఎందుకంటే వైర్ అల్లడానికే టైం సరిపోయేది. చాలామంది అలా వచ్చి వెనక్కి వెళ్ళే కొద్దీ మేము అనుకున్నాం అన్నమాట, కస్టమర్స్ షాప్ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళడం అనేది అంత మంచిది కాదు, మనం ట్రై చేద్దాం, నవార్ కూడా అల్దాము అని చెప్పి. ఒకవేళ టైం లేకుండా ఉన్నా కూడా టైం తీసుకుందాం, నైట్ అయినా అల్దాం. ఎందుకంటే కస్టమర్స్ అనేది ఇది పెద్ద సిటీ కార్ కాబట్టి చాలా తక్కువగానే ఉంటారు. వాళ్ళలో కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం కాబట్టి మేము అలా డిసైడ్ అయిపోయాము. కస్టమర్స్ వెనక్కి వెళ్ళకుండా ₹1 తక్కువకి కానీ లేదా వాళ్ళకి నచ్చినట్టు మనం అల్లడానికి ట్రై చేద్దాము అని చెప్పి నవార్ కూడా అల్దాము అని డిసైడ్ చేసుకున్నాము. అది ఈ ఇయర్ అన్నమాట. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినట్టు ఇంకా స్టార్ట్ అవుతుంది. 6 months బాగుంటుంది. 6 months అంతా తర్వాత 6 months తర్వాత మళ్ళీ 6 months ఉంటుంది కదా, ఆ 6 months అంతా ఏం సీజన్ ఉండదు, అలా ఉంటుందన్నమాట మంచాల వ్యాపారం అనేది. ఇక అందుకని మేము ఈ సీజన్కి డిసైడ్ అయిపోయాము నవార్ కూడా అల్లాలి అని చెప్పి. ఇక ఆ 2 మంచాలకి పెయింట్ కొట్టి నవార్ అల్లాలన్నమాట. వాళ్ళు ఇచ్చిపోయారు ఇంతకుముందే. నేనైతే ఒకవైపు కూర్చొని మంచం అల్లుతూ అలుపు వచ్చేసింది. ఇక నాకు గ్యాస్ ట్రబుల్ చాలా ఎక్కువ ఉంది. దానివల్లే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్య బ్యాక్ పెయిన్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను నిజం చెప్పాలంటే. ఇక అందుకని నేను కొంచెం కూడా నా కడుపు గ్యాప్ ఉండకూడదని ఎక్కువ వాటర్ తాగుతున్నాను మ్యాక్సిమం. ఇది వచ్చి సున్నుండలు నాకు ఇంట్లో చేసుకున్నాం అంటే చాలా ఇష్టం. బెల్లం వేసి చేసుకున్నామంటే ఇప్పుడు నాకు అంత టైం లేక నేను షాప్లో తెప్పించుకున్నాను. సున్నుండ తెప్పించుకొని తినేసి అండ్ నీళ్ళు తాగేశాను. ఏదో ఒకటి చిన్న స్నాక్ లాగా అలా ఉండాలి అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే కడుపు కొంచెం గ్యాప్ ఉండి మంట వచ్చేసినా పనిలో పడిపోయి పట్టించుకోవట్లేదు, దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల కడుపు ఎక్కువ అయిపోవడం పక్కన పెడితే ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి.
అందుకని నేను ఈ నిర్ణయం తీసుకొని మధ్య మధ్యలో ఏదో ఒక నీళ్ళు తాగడమో, తినడమో, చెనిక్కాయ పప్పులన్నా ఏంచుకొని తినడమో చాలా హెల్త్‌కి మంచిది. ఇలా ఎవరికన్నా మీకవుతున్నా కూడా గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా నీళ్ళు ఎక్కువ తీసుకోండి. అలాగే ఏదో ఒక స్నాక్ అరిగేదన్నమాట తినడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒకవైపు నేను మంచం అల్లుతున్నాను. ఇది కోహినూర్ వైర్ అంటారు. సన్న వైరు. ఎక్కువ మనకి కస్టమర్లు పాత మంచాలు అల్లించుకునేవాళ్ళు మా షాప్‌లో ఎక్కువ ఇవే ఉంటాయన్నమాట. చాలామంది చాలా షాప్స్‌లో అల్లరు కోహినూర్ వైర్. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది. చాలా ఇబ్బంది కూడా మిగతా దాంట్లతో పెట్టుకుంటే. కాకపోతే మేము కోహినూర్ వైరే అల్లుతూ ఉంటాం. కస్టమర్లు ఎక్కువ అదే ఇష్టపడుతూ ఉంటారు. ఇక మా హస్బెండ్ బయటైతే పెయింట్ కొడుతున్నారు కదా! ఇక 2 మంచాలకి పెయింట్ కొడుతున్నారు. నేనైతే ఇక్కడ కోహినూర్ వైర్‌తో మంచం అల్లుతున్నాను. మా హస్బెండ్ కూడా వన్ సైడ్ అల్లేసి వెళ్ళిపోయారు. ఇక ఈ సైడ్ కొంచెం ఉంటే నాకు బ్యాక్ పెయిన్ లాగా అలా ఉంటే కొద్దిసేపు కూర్చొని నిదానంగా అల్లుతున్నాను. ఎందుకంటే ఇది అంత అర్జెంట్ కాదన్నమాట. మొన్నాడు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. అంటే ఫ్రైడే అనుకుంటా. రేపు ఇవ్వాలా? తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి ప్రస్తుతానికి అంత అర్జెంట్ కాదులే అని చెప్పి వెళ్తున్నాము. ఇక ఈ మంచం నైట్ లోపల నేను షాప్ క్లోజ్ చేసే లోపల అల్లితే సరిపోతుంది అని మా హస్బెండ్ చెప్పేదలికి నేను కొద్దిసేపు కూర్చొని వెళ్తున్నానన్నమాట. ఒక్కొక్కసారి పరుగులు తీస్తూ ఉంటాము. మీకు ముందు వీడియోస్‌లో చూసినా కూడా అస్సలు కస్టమర్ ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వాలి అంటారు. ఖచ్చితంగా కోహినూర్ వైర్ అయితే మార్నింగ్ 6కి పట్టుకుంటే ఒక మనిషి నైట్ 6 సాయంత్రం 6 అవుతుందన్నమాట. అంత హెవీగా ఉంటుంది అల్లడానికి. ఇక ఇద్దరం కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే అవుతుంది కానీ అల్లడం అయితే చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇక మా హస్బెండ్ పెయింట్ ఒక పక్క కొడుతూ ఉంటే కొంచెం వైర్ ఉండిపోయింది నవార అలాగే ఆ మంచానికి. కట్ చేయమంటే నేను వెళ్ళి కట్ చేసి మళ్ళీ వచ్చి నా డ్యూటీలో నేను జాయిన్ అయిపోయాను. అయితే కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే చాలా అసలు ఈ షాప్ అనే కాదు ఏ షాప్‌లోకైనా కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతమంది చూసుకొని ఇప్పుడు ఎక్కువ హెవీగా రేట్ చెప్పినా కూడా షాప్‌లో ఉన్న ఓనర్స్ కానీ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు దానికి తగ్గట్టుగా అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు ఇంకా మామూలుగా ఫ్రేమ్ అంటే వైర్ అల్లకుండా ఉండేదాన్ని ఫ్రేమ్ అంటారు. ఇప్పుడు మా హస్బెండ్ పెయింట్ కొడుతున్నాడు కదా! దాన్ని ఫ్రేమ్ అంటారు. వైర్ అల్లిన తర్వాత మంచం అంటారు. అసలు ఫ్రేమ్‌కి మనం ఒరిజినల్‌గా తెచ్చిన రేటు కూడా లేనంత తక్కువ అడుగుతూ ఉంటారు కొంతమందైతే. ఇక మేము ఏం చేయాలో తెలీదు నవ్వాలా, ఏడవాలా అని కొంచెం అటు ఇటుగా అడిగారంటే మా హస్బెండ్ పర్లేదులే తక్కువైనా పర్లేదు అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ నష్టానికైతే ఎవ్వరం ఇవ్వలేం కదా! అలా జరుగుతూ ఉంటుందన్నమాట షాప్‌లో. ఇక మేమిద్దరం డిస్కషన్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. మధ్యలో గొడవలు పడడం, అలగడం, మళ్ళీ నవ్వుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి నైట్ వరకు మళ్ళీ నైట్ ఇంటికి వచ్చినా కూడా ఇద్దరం కలిసే ఉంటాం కదా! 24 అవర్స్ కలిసే ఉంటాం కాబట్టి ఇక గొడవలు అనేటివి కన్ఫామ్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ నేనే అలుగుతానులేండి. ఫైనల్లీ ఇక మంచం అయితే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనుకుంటూ ఉంటాను మంచం దగ్గరికొచ్చేటప్పటికి. ఎందుకో లాస్ట్ స్టేజ్ మంచం అయిపోతుంది ఇంకొంచెం ఉంది అన్నప్పుడు అస్సలు ఓపిక ఉండనే ఉండదు. మరి మధ్యాహ్నం పైనైతే ఇంకా అల్లలేమన్నమాట. సాయంత్రం షాప్ మూసేటప్పుడు చెప్పాలి ఇంకా మామూలుగా ఉండదు. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే పెడతాను. క్లోజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషను, క్లోజ్ చేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి. అయితే చాలా హడావిడిగానే ఉండిపోతుందన్నమాట. మధ్యలో ఫోన్ చేయడం, మనం ఎవరితోన్నా మాట్లాడాలనుకున్న వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అరే ఇన్ని రోజులైంది మా వాళ్ళతో మాట్లాడి అన్నప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉంటాము. మధ్యలో మనకి ఫ్రేమ్స్ అయిపోతూ ఉంటాయి, వైర్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కుర్చీలు ఈ మధ్య కొత్తగా తెచ్చాము. ఇవన్నీ కూడా ఏవి అయిపోతూ ఉన్నా కూడా మళ్ళీ మేము తెచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తూ ఉండాలి. ఇక మెయిన్ టాపిక్‌లోకి వచ్చేస్తే డబ్బన్నమాట. ఇవన్నీ తేవడానికి మనీ మేనేజ్ చేసుకోవాలి. పెద్ద సమస్య అక్కడే ఉంటుంది. అసలు మా ఇద్దరికి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతాయంటే మనీ మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ముందు ఇప్పుడు వైర్ తెద్దామా, ఫ్రేమ్స్ తెద్దామా, లేదంటే కుర్చీలు తెద్దామా, ఇంకా మన ఇంట్లో నిత్యావసరాలు ఉంటాయి కదా అవి కానీ, పిల్లల ఖర్చులు కానీ, లేదా డోకరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా డోకరా కానీ, లేదా ఇక్కడ మేము షాప్ పెట్టాం కదా ఈ షాప్‌కి సంబంధించి నెలకి మనం ఏమంటారు
రెంట్ కట్టాలి కదా, అది మళ్ళీ ఈ నెల తెచ్చాం కదా ఆటో, ఈ ఆటోకి కూడా ఫైనాన్స్ కట్టాలి, నెల ఈఎంఐ కట్టాలి. ఇలాంటివి నాకు కొన్ని వర్డ్స్ తెలియదు అన్నమాట. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. నేనేమో మా హస్బెండ్ చాలా డల్గా కూర్చొని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్రేమ్స్ తేవాలి, కొంచెం మనీ ఇష్యూ ఉంది, ఎట్లా చేయాలి మనీ అని ఆలోచిస్తున్నారని నేను చాలా బాధపడుతూ చూస్తున్నాను అన్నమాట. ఏమైంది బా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అంటే, అర్రే నేను వింటున్నా సెల్లో చెప్పేది అంటున్నారు. బ్లూటూత్ పెట్టుకున్నాడా అయినా, అసలు నాకు తెలియలేదు ఆ విషయం. సెల్లో చూడడం కూడా లేదు. మీరు వీడియోలో చూసినప్పుడు చాలా డల్గా ఉన్నాడు. ఎందుకు ఇంత డల్గా ఉన్నారు, దేని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని నేను కూడా కొద్దిసేపు ఫీల్ అయిపోయా. తర్వాత చూస్తే వీడియో వింటున్నారనమాట. ఇంకేముంది, రాజకీయాలు. అసలు ఈ రాజకీయాల గురించి చెప్పేటప్పుడు వీళ్ళు మగవాళ్ళు ఎంత సీరియస్గా వింటారంటే అసలు వాళ్ళ ఇంట్లోనే ఏదో జరిగిపోయినట్టు ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.